తిరిగి తిరిగి తిరుపతి లడ్డూ వివాదం చంద్రబాబు మెడకే చుట్టుకునేటట్టు కనిపిస్తా ఉన్నది. నిన్న సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలతో చంద్రబాబు నాయుడుని దాదాపుగా ఉతికి ఆరేసినంత పనిచేసింది. డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏంటి అంటే, తిరుపతి లడ్డూలో పశువుల కొవ్వు కలిపినట్టుగా సాక్ష్యం ఏంటి, ప్రూఫ్ ఏంటి, ఇప్పటికిప్పుడున్న సాలిడ్ ప్రూఫ్ ఏంటి ఉంటే కోర్టుకు చూపెట్టండి. ఒకటి, ల్యాబ్ రిపోర్ట్ అని చెప్తున్నారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ లో విషయం అనేది క్లియర్ గా లేదు, అన్క్లియర్ గా ఉంది. అంటే తిరుపతి లడ్డూలో పశువుల కొవ్వు కలిపి ఉండొచ్చు అని చెప్తున్నారు, అంతే తప్ప కలిపారు అని క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పట్లేదు. కలిపి ఉండొచ్చు అనేది చెప్తున్నారు, అంటే కలపకపోయి ఉండొచ్చు అనే ప్రాబబిలిటీ కూడా ఉంటుంది. ఒకటి, మీరు సిట్ విచారణకు ఆదేశించిర్రు. సిట్ విచారణకు ఆదేశించినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చెయ్యకుండా ఎందుకు మీడియా సమావేశం నిర్వహించారు? ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అని తెలిసి కూడా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా, వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని తెలిసి కూడా మీరు ఎందుకు మీడియా ముందు వెల్లడి చేశారు రిపోర్ట్ బయటికి రాకముందే? మీ తిరుమల ఈఓనే చెప్తున్నారు, 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో కల్తీ జరిగినట్టుగా అనుమానం ఉన్న 4 ట్యాంకర్లని రిజెక్ట్ చేశాము అని మీ ఈఓ చెప్తున్నప్పుడు మీరు కల్తీ జరిగిందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇలా డైరెక్ట్ గా సూటి ప్రశ్నలతో సంధించడం జరిగింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏమైంది అంటే, సిట్ కి ఆదేశించిర్రు, అయిపోయింది. ఆ రిపోర్ట్ వచ్చేదాకా ఆగి కలిపిర్రా లేదా అనేది నిర్ధారణ జరిగిన తర్వాతనే మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన విషయం అది. అలా కాకుండా ముందే మీడియా ముందుకు వచ్చి ఎట్లా చెప్తారు? ఒకవేళ అది అబద్ధమైతే, అందులో ఏ కొవ్వు కలపలేదు అనేది రేపు పొద్దుగాల నిర్ధారణ జరిగినట్టయితే, అప్పుడు మరి భక్తులందరికీ మీరు క్షమాపణ చెప్పగలుగుతారా? వాళ్ళందరి మనోభావాలు హర్ట్ చేసిన మీరు వాళ్ళకి ఏ విధంగా క్షమాపణ చెప్పగలుగుతారు? ఇదొకటి. ఇంకొకటి, డైరెక్ట్ గా ఏంటి, తిరుపతి లడ్డూ వివాదం జరిగింది అని చంద్రబాబు నాయుడు బయటికి తీసుకురావడం జరిగింది. లడ్డూని కల్తీ చేశారు అని చంద్రబాబు తన మొత్తం మీడియాలో హైలైట్ చేసిరు. జాతీయ వ్యాప్తంగా సంచలనంగా మారింది, అది క్లియర్. అయితే లడ్డూ వివాదంలో దొంగలు దొరకకూడదు అని చంద్రబాబు నాయుడే వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే, ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఒకటేంటి, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మీడియా ముందుకు వచ్చి విషయాలు చెప్పడం, అది పూర్తిగా నిర్ధారణ కాకముందే, కలిపిర్రా లేదా అనేది క్లారిటీ లేకముందే మీడియా సమావేశం పెట్టడం ఒక పెద్ద తప్పు అయితే, పవన్ కళ్యాణ్ వచ్చి ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ఈ డ్రామాలు పగటి వేషాలు వేయడం ఇంకో పెద్ద తప్పు. ఎందుకంటే వీళ్ళిద్దరూ చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లడ్డూని కల్తీ చేసిన దొంగలు ఎవరో పట్టుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ఒకే కూటమిలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మోడీ జుట్టు కూడా చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది కాబట్టి, సిబిఐ ఏం చెప్పినా మోడీ ఖచ్చితంగా వింటాడు కాబట్టి, సిబిఐ విచారణకు ఆదేశిస్తే నిజమైన దోషులెవరో తెలిసి వాళ్ళను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణకు ఆదేశించి ఉండాల్సింది. కానీ దొంగలు దొరకొద్దు అని చంద్రబాబే కోరుకుంటున్నట్టున్నాడు. ఎందుకంటే సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉండి కూడా అది చేయకుండా జస్ట్ సిట్ విచారణతో దాన్ని మాయం చేద్దామని చూస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల నమ్మకాలకు సంబంధించిన విషయం కాబట్టి, నువ్వు చేసిన ఆరోపణలు నిజమైతే అదేదో సిబిఐకి అప్పచెప్తే వాళ్ళే దొంగను పట్టుకుంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టుంటే అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇది పక్కకు పెట్టి ఈ విషయాన్ని తీసుకొచ్చి మొత్తం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకొని వాళ్ళని రెచ్చగొట్టి మతాన్ని, దేవుణ్ణి రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం చేసినందుకు సుప్రీంకోర్టు సుత్య తీసుకొని నెత్తి మీద గట్టిగా కొట్టించి పెట్టింది. క్లియర్ గా ఏం చెప్పింది అంటే, దేవుణ్ణి మీ రాజకీయాల్లోకి లాగొద్దు, మీరు ఎట్లాగైనా రాజకీయం చేసుకోండి తప్ప దేవుణ్ణి రాజకీయాలకి దూరంగా పెట్టండి అని చెప్పడం జరిగింది. ఇలా చెప్పడానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ లడ్డు వివాదం బయటకు వచ్చిన వెంటనే ప్రాయశ్చిత్త దీక్ష అని ఈయన ఏదో నాటకాలు ఆడతాడు, ఇంకా ఈయన ఏదో డైరెక్ట్ గా మీడియాకి లీక్ చేసి మొత్తం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఈయన ఆడుకుంటాడు. అసలు విషయాన్ని పక్క పెట్టి మీరు దొంగను పట్టుకోండి రా నాయన అంటే దొంగ వేషాలేసి జనాల మనోభావాలు రెచ్చగొడితే ఎట్లా? అందుకే ఇప్పటికైనా పిచ్చి ఆరోపణలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆరోపణలు చేస్తే మంచిదని చెప్పి అందరు సలహాలు ఇస్తున్నారు.